హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, నేను ఇలాగా అందమైన ఒక జడ పూలు అనేది తయారు చేశానండి. ఎలా ఉందనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి. మన మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి మన ఇంట్లోనూ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయాక వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, అలాంటి క్లాతులతోటి అయితే నేను ఇలాగ అందమైన డిజైనరు జడపూలు అనేది తయారు చేశానండి. హెయిర్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఎప్పుడు బ్లౌజ్ కటింగే పెడుతున్నాను కదా అని చెప్పి అయితే నేను ఈరోజైతే కొంచెం ఏదో కొత్తగా ఏదైనా చేద్దాం అనిపించింది. వీడియో కూడా లేట్గా పెడుతున్నానండి. ఇది అప్లోడ్ అయ్యేపటికి చాలా టైం పట్టిద్దేమో, ఎందుకంటే నేను నైట్ టైమే చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇవి హెయిర్ బ్యాండ్స్ ముందే తయారు చేసి పెట్టేశానండి. ఇక్కడ రెడ్ అండ్ నాచ్ కలర్ కనపడుతుంది కదండి, 2 కలర్స్ కూడా నేను అది వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయి నేను స్టిచ్చింగ్ అనేది చేసేసానండి. ఇంకా అదైతే 2 కలర్స్ ఉంది కదా, అదైతే బాగుంటుంది కదా, చూసే వాళ్ళకేను కొంచెం నేర్చుకోవడానికి కూడా కొత్తగా డిఫరెంట్గా ఉంది. 2 కలర్స్ వచ్చింది, ఎలా ఉందా అన్నది వీడియోలోకి కూడా బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను ఈ విధంగా చేశానండి. సరే, ఇంకా అదైతే అయిపోయింది కదా అని అయితే నేను పోస్ట్ చేసేసిన వీడియోలోనే ఈ క్లాత్ అనేది మిగిలిందండి. గోల్డ్ క్లాత్, ఇది కాస్ట్ ఎక్కువ పడిందండి అని చెప్పాను కదా. ఇంకా దాంట్లో అయితే నాకు 1/2 మీటర్ అయితే మిగిలిందండి. ఇంకా దాంట్లో నుంచి నేను పీస్ అనేది తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 20 అంగుళాలు పెట్టుకోండి, ఎడాల్పు వచ్చేసి 4.5 అంగుళాలు పెట్టుకోండి. మధ్యలోకి ఇలాగ చివర అంచులు మన వైపు ఆపోజిట్లో మడత పెట్టి దాని పక్క నుంచి ఒక అంగుళానికి ఒక్క స్టిచ్ అనేది వేసుకురండి. అలాగే వేసుకుంటూ వచ్చేసి చివరి వరకు అలా తెచ్చేసి దారం కట్ చేసేయండి. వాయిస్ చూడండి ఫ్రెండ్స్, అస్సలు వీడియో చేస్తలేదు నేను. బ్లౌజ్ కటింగ్లో వాయిస్ బాగా ఇవ్వాలి. నాకు అలాగే ఇవ్వటం, ఇలా మాట్లాడటం ఇష్టం లేక వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి అయితే బ్లౌజ్ కటింగ్ పెట్టలేదండి. ఇంకా అయినా కానీ ఇవాళ ఊరికే ఉండబట్టలేక రోజు వీడియో పెట్టే అలవాటు ఉంది కాబట్టి చిన్న వీడియో ఏదో ఒకటి పెడదాం కదా అని చెప్పి అయితే నాకు కొంచెం ఐడియా వచ్చిందండి. ఇది నా సొంతంగా నాకు ఐడియా వచ్చి నేను చేశానండి. నేను ఎందులోనూ చూసింది కాదు. ఏంటంటే నేను ఎప్పటి నుంచో నాకు ఇలాగా చేయటం, చిన్నపిల్ల నుంచి దగ్గర నుంచి కూడా నాకు అలవాటు అండి. ఏవోటి పర్సులు కూడా అల్లేవి, అల్లికలు కుట్టేవి అలాంటివి కూడా నాకు తెలుసండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయటం, గొలుసు కుట్టేయటం, అలాగే ఆల్ వర్క్ చేయటం, ఇవన్నీ నేను నేర్చుకున్నానండి. కుందన్స్ కుట్టడం. నేను రియల్గా 2 శారీస్ కూడాను హైదరాబాద్లో ఉన్నప్పుడు డిజైనర్ చేసుకున్నానండి. ఒక శారీస్ అయితే కొన్ని రోజులు అది వాడాను, వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. హెవీ వర్క్ అది. ఒక శారీస్ అయితే నా దగ్గర ఉందండి. ఆ శారీని అలాగే గుర్తు కోసం అలా ఉంచుతున్నాను. ఇంకా అది ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోద్ది కదని చెప్పి ఆ శారీ అయితే నేను దాచిపెట్టుకున్నానండి. ఆ శారీని నేను వర్క్ చేసినప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్తోనే ఉన్నాను. సెకండ్ అమ్మాయికి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదో ఒక వీడియోలోనూ నేను పోస్ట్ చేసేటప్పుడు ఆ శారీని చూపిస్తానండి. నాకు నచ్చిన కలర్, ఇష్టమైన కలరు నేను చార్మినార్ దగ్గర కొనుక్కున్నానండి. ఆ కలర్ ప్లెయిన్ చీర తెచ్చుకుని దానికి తగ్గ లేస్ తీసుకొని దానికి కుందన్స్ అన్నీ కూడా అక్కడ చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత నేను ఇది ఎలాస్టిక్ ఉంది కదా, ఇదైతే 8 అంగుళాలు తీసుకున్నానండి. 8 అంగుళాలు పొడవు అయితే సరిపోద్ది మనకి. లోపల మనం ముళ్ళు వేయాలి కదా, ఈ క్లాత్ని అయితే వెనక్కి తిప్పేసుకున్నానండి, రివర్స్ చేసేసాను. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ అండి, మన వీడియోని గట్ట సబ్స్క్రైబర్ చేయకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఈ ఎలాస్టిక్కి ఒక పీనిస్ అనేది గుచ్చి పెట్టేశాను. ఈ చివర అదిగోండి, నేను చేత్తో పట్టుకున్నాను కదా, అది వదలకూడదు. అది చేత్తోనే పట్టుకుని ఈ లోపల మనం ఒక పినిస్ అనేది పిన్ పెట్టాను కదా, అది జరుపుకుంటూ అలాగా బయటకు తెచ్చేయాలండి. చాలా జాగ్రత్త. ఇది ఒకసారి మళ్ళీ ఊడిపోయిందంటే మళ్ళీ మొదల నుంచి పెట్టుకుంటూ రావాలి. వాయిస్ బొంగురుగా వస్తుందండి, అస్సలు నచ్చట్లేదు నాకు.
అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా నేను మొన్న సండే కూడా నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా కూలింగ్ వాటర్ తాగేసి వాయిస్ అంతా ఇలాగ అయిపోయిందండి. మొత్తం బ్రేస్ అంతా తగ్గిపోయింది, నాకు బొంగురుగా వస్తుంది. గట్టిగా మాట్లాడితేనే కానీ ఇంక ఈ విధంగా మాట్లాడలేకపోతున్నాను, గొంతుకంతా కూడా ఆరిపోతుంది. చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత అందులోనూ ఒక ముడి అనేది వేసుకుని దానిపైన ఇంకొక ముడి వేసుకొచ్చేయండి. అలా వేసిన తర్వాత స్టిప్గా ఆ ముడి వేసుకున్నాక కొంచెం దగ్గరికి లాగిపెట్టేసేయండి. లాగిపెట్టిన తర్వాత మరీ ఎక్కువ లాగిపెట్టామంటే హెయిర్ బ్యాండ్ అనేది లూజ్ అనేది రాదండి. ఎక్కువ కొంచెం లాగిపెట్టి ఆ చివరి ఖర్చులు అనేది చిన్న కత్తిరితో కట్ చేసేసుకుని చూడండి. నేనైతే ఇలాగా ఒక సైడ్ మడత పెట్టాను, ఒక సైడ్ అయితే మడత పెట్టలేదు. లోపలికి మడత పెట్టుకుని ఇంక ఈ విధంగా అయితే లోనకి తోసేయాలండి. ఇలా తోసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా తోసి లోపల పెట్టేసిన తర్వాత ఎక్కడ కూడాను మనకి ముడతలు అనేది లేకుండా కొంచెం అలాగా నీట్గా రావడానికి నేనైతే సూదికి దారం పెట్టేసి ఉంచానండి. ఇప్పుడు నేను ఒక సైడ్ నుంచి ఏ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఇక్కడ క్లాత్ని మొత్తం కలిపేసి కుట్టకూడదండి సూది దారంతో. ఎలా చెప్పాలంటే ఏ క్లాత్కి ఆ క్లాత్ని విడివిడిగానే లోపలికి బయటికి అలా పొడుచుకుంటూ వెళ్ళి క్లాత్ని కింద క్లాత్ని పైన క్లాత్ని జాయింట్ చేయకూడదండి. ఇప్పుడు నేను లోపలికి క్లాత్ అనేది దోసి పెట్టాను కదా, ఆ తోసి పెట్టేసినప్పుడు క్లాత్ అది ఒక పొర, పైనది ఒక పొర, ఇలా 2 లేయర్స్ ఉంది కదా, ఆ 2 లేయర్స్ మీద నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ చుట్టూరు గుండ్రంగా కింద నుండి పై వరకు ఎక్కడైతే స్టిచ్ చేసుకోవడం మొదలు పెట్టామో అలాగా చుట్టూ తీరగా అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఆ చివరి దగ్గరికి తెచ్చిన తర్వాత 2-3 ముళ్ళు వేసిన తర్వాత దారం కట్ చేసుకోవాలండి. కానీ ఒకటి ఇక్కడ కానీ క్లాత్ కలిపేసి కానీ స్టిచ్ చేసామంటే అసలు ఈ హెయిర్ బ్యాండ్ అనేది అందం అన్నది రాదు. ఇందులోది నేను ఇప్పుడు వైట్ది చూపించాను కదండి, నేను చూపించిన హెయిర్ బ్యాండ్స్కి ఆ వైట్ది అయితే నాకు తెలియక ఫస్ట్లో ఎప్పుడో ఇవి తయారు చేసిన ఇవ్వాలి కాదండి, అవి ఉన్నాయి. నేను ఏ వీడియో కూడా చేయట్లేదు, వాయిస్ బాగాలేదు, ఎండలు చూస్తే బాగా కొడుతున్నాయి, ఎక్కువసేపు వర్క్ చేయాలంటే వేడి ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయితే చేశాను కానీ వీడియోలు అయితే తీయలేదండి. మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మీ దగ్గరికి వస్తాను, మీకు చూపిస్తాను. వీడియోలు అయితే ఆపనండి ఎక్కడ కూడాను, రోజుకు ఒక వీడియోనే నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే మన ఫాలోవర్స్ మన వీడియో కోసం అయితే చూస్తారు, అందుకోసం వాళ్ళ కోసం నేనైతే ఏదో ఒక వీడియో చేసి పెట్టాలి. అందుకని నా మనసాక్షి ఒప్పుకోక ఈ వీడియో కూడా యూజ్ అయ్యిద్ది కదా మన లేడీస్కి, చిన్నపిల్లలు ఉన్నారు మనందరికీ కూడా. ఏ కలర్ డ్రెస్ వేసినా సరే ఆ కలర్ డ్రెస్ మీదకి ఒక మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అనేది అలా వేసుకుంటారు. రేపు పొద్దున్న నేను చీకటి అయిపోయింది కదని చెప్పి పాప అయితే పడుకుంది. హెయిర్ కూడా మా పాపయ్యి కొంచెం హెయిర్ పొడుగ్గానే ఉంటాయి కదండి, ఒకటి పెట్టుకున్నప్పుడు నేను ఫోటో అనేది తీసి నాకు ఈ థంబ్నెయిల్ మీద పెడతాను చూడండి. ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, కామెంట్లో తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను నేను. చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్ పెట్టాను, ఇవే కదండి ఆల్రెడీ నేను ఇంత ముందు కూడా ఇంకా చేసి పెట్టినవి కూడా వాడేస్తారు పిల్లలు, అవన్నీ కూడా మురికైపోయినాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాము, అంటే చాలాసార్లు కూడా క్లీన్ చేసాము కానీ ఇంకా వాటి పని అయిపోయింది. ఇవి కొంచెం క్లాత్ అనేది బాగుందండి, ఎక్కువ కొంచెం పట్టు క్లాతులు అనేది ఉన్నాయి కదా ఇందులో, అందుకోసం ఇవి నేను అప్పుడు చేసినవి అయితే పట్టు క్లాతులు కాదు మామూలు క్లాత్లే చేశాను, కలర్స్ మ్యాచింగ్ అయితేకి. ఇవి ఏంటంటే ఇప్పుడు ఆ పట్టులో క్లాత్లే మొత్తం సాఫ్ట్ పట్టు ఆ పట్టు. ఈ కలర్స్ నేను ఎన్నైతే చేశానో అన్ని కలర్స్కి డ్రెస్సులు ఉన్నాయండి మా అమ్మాయిలకి, ఫ్రాక్స్. చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలతో అయితే వస్తాను, ఏమనుకోవద్దు. జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ గట్ట పెట్టలేదని గట్ట రేపు పొద్దున్న వచ్చే వీడియోలను అయితే పెడతానండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి. ఇంకాను మన ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలండి, మంచిగా ఆదరిస్తున్నారు. అయితే నేను పోస్ట్ చేసిన క్రాస్ కట్ లంగాకి అసలు వీస్ అనేది రాలేదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఉంటే అయితే నేను రిప్లై ఇద్దును. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి, నాకు సబ్స్క్రైబర్లు రావాలి ముఖ్యంగా. ప్లీజ్ నన్ను ఇలాగే ఆదరించండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో